వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇక్కడ వాడిన వెజిటేబుల్స్, స్పైసెస్ అండ్ ఇంగ్రీడియంట్స్ అండ్ పల్సెస్ అన్నీ F2C ఫామ్వి వాడాము. ఇక్కడ అన్ని వంటలు వెజ్ నాన్ వెజ్ ఈ రామకృష్ణ మాస్టర్ వండాడు. మటన్ టేస్ట్ అదిరింది. కడప కానీ హైదరాబాద్ కానీ మీకు చెఫ్ కావాలంటే ఈ మాస్టర్ నెంబర్ని కాంటాక్ట్ చుట్టుపక్కల లక్ష్మీనారాయణ కొట్టే మొగోడేరు వంటలలో వెజ్ నాన్ వెజ్ స్టార్టర్స్ అన్నీ మాస్టర్ వండడంలో ఎక్స్పర్ట్. మా విలేజ్లో ఏ ఫంక్షన్ అయినా సరే ఈ మాస్టర్ని పిలుస్తాము, ఎందుకంటే 100% గ్యారంటీ ఇస్తాడు ఈ మాస్టర్. సో మీకు ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో ఈయన కుక్ చేస్తాడు. ఇదేం ప్రమోషన్ వీడియో అయితే కాదు, జస్ట్ ఆయనకి యూట్యూబ్ ఇవన్నీ తెలియదు కాబట్టి నేను జస్ట్ హెల్ప్ చేస్తున్నాను ఆయనకి మరిన్ని ఆర్డర్స్ రావాలని, అంతే. సో మీరు కూడా ఈయన వంటలు నచ్చితే సో వీడియోస్ చూడండి, వీడియోస్ చూసి మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో ఎవరికైనా నీడ్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆయన హైదరాబాద్లో కానీ కడపలో కానీ చుట్టుపక్కల ఒక 30-40 కిలోమీటర్స్ వరకు ఆయన వస్తాడు. మీరు సపోర్ట్ వర్క్ చేస్తే ఆయన ఒక్కడే కుక్ చేస్తాడు, లేదు అనుకుంటే ఆయన సపోర్ట్ వర్కర్స్ని కూడా తీసుకొని వస్తాడు. సో చాయిస్ ఈజ్ యువర్స్, మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైపు ఆయన అరేంజ్ చేస్తాడు. మా ఫంక్షన్కి అయితే 3 days ఈయనే కుక్ చేశాడు. సో ఆయన ఒక్కడే వచ్చాడు, మేము మా రిలేటివ్స్ అంతా హెల్ప్ చేశారు ఆయనకి, సపోర్ట్ వర్క్స్, ఆనియన్స్, టమోటా ఇవి తరగడంలో. సో మొత్తం ఆయనే చూసుకున్నాడు. ఆయన అయితే వీడియో వద్దన్నాడు. సో మంత్లో 10 days ఆయనకు వర్క్ ఉంటుందంట మ్యాండేటరీగా. బట్ నేనే ఆయనకు హెల్ప్ చేద్దాము, ఇంకా 20 days ఉంటుంది కదా, 20 daysలో కూడా అట్లీస్ట్ 10 ఆర్డర్స్ వస్తే ఆయనకు హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం సిటీలో కానీ టౌన్లో కానీ ఎక్కువ క్యాటరింగ్కి వెళ్తాము. క్యాటరింగ్కి వెళ్తే మనకు ప్లేట్కి అట్లీస్ట్ 200 నుంచి 500 రేంజ్లో ఉంటుంది. అదే మనమే వంటలు చేయించుకున్నాం అనుకో, మనకు 100-150 రూపీస్ కూడా పడదు ప్లేట్కి. సో ఎవరన్నా ఎమర్జెన్సీ టైంలో ఖచ్చితంగా చెఫ్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి టైంలో ఈ వీడియోని గుర్తు చేసుకొని వాళ్ళకి షేర్ చేశారంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ నెంబర్ని సేవ్ చేసి పెట్టుకోండి, మీకు ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం రావచ్చు, లేకుంటే ఇంకొక కుక్కు ఎక్కువ రేట్ చెప్పచ్చు. సో మీరు కంపేర్ చేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది. ఈయనైతే రీజనబుల్గానే తీసుకుంటాడు, మరీ ఎక్కువ ఏం తీసుకోడు. సో మీరు ఫస్ట్లోనే మాట్లాడుకుంటే కొంచెం నెగోషియేషన్ కూడా ఉంటుంది ఈయన దగ్గర. కడప సైడ్ అయితే పెళ్ళి కొడుకు వాళ్ళు పెళ్ళి చేస్తే పెళ్ళి కూతురు వాళ్ళు మళ్ళీ పెళ్ళి చేస్తారు. సో మళ్ళీ పెళ్ళి అంటే ఏం లేదు, పెళ్ళి కొడుకు తరపు వాళ్ళకు విందు భోజనం అరేంజ్ చేస్తారు, నాన్ వెజ్. ఈ ఫంక్షన్కి మొత్తం మేము 75 kgs మటను, 50 kgs చికెను అండ్ 25 kgs చికెన్ పకోడా వండాము. మొత్తము 500 మెంబర్స్కి బిర్యానీ రైస్ అండ్ రసము అండ్ రైతా. మా సైడ్ ఫంక్షన్ ఉంటే తాగే ప్రతి ఒక్కరికి మందు అయితే కంపల్సరీగా ఇవ్వాల్సిందే, అది మా ఊరి సాంప్రదాయం. ఎంత లేని వాళ్ళైనా సరే ఇవ్వాల్సిందే. ఈ వీడియో ఏ ఊరు వాళ్ళు చూస్తారో నాకు తెలీదు. సో మీ ఊర్లో కూడా ఇలాంటి సాంప్రదాయాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఊర్లో ఇంకొక మంచి సాంప్రదాయం కూడా ఉంది. సో ఎవరిదైనా పెళ్ళైనా ఏదైనా ఫంక్షన్ అయినా సరే ఊర్లో ఎవ్వరే కానీ పొయ్యి వెలిగించరు. సో ఎందుకంటే ఊర్లో ప్రతి ఒక్కరూ పెళ్ళి దగ్గరికి వచ్చి భోజనం చేస్తారు. సో ఇంటికి ఒకరు, ఇంటికి ఇద్దరు అలాంటివి ఏమీ ఉండవు. సో ఊరి ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడే భోజనాలు చేస్తారు. సో అదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది మా ఊర్లో. ఈ వీడియో వ్యూస్ని బట్టి ఇంకా మా ఊర్లో మంచి మంచి సాంప్రదాయాలు ఉన్నాయి, అవి కూడా వీడియో చేస్తాను. సో ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. చెఫ్ అవసరం ఉంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఈ చెఫ్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో ఒక చెఫ్ కథ, ఒక ఊరి కథ.
ఇప్పటి వరకు నాన్ వెజ్ వంటలు చూశారు, ఇప్పుడు వెజ్ వంటలు చూడండి. ఈయన వండే శనగబేళ్ళ పాయసం అంటే మా ఊళ్ళో అందరికీ ఫేవరెట్. ఈ వెజ్ వంటలన్నీ పెళ్ళి ముందు రోజు చేసిన వంటలు, చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.